హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. మనం ఇంట్లోనే టేస్టీ చికెన్ బిర్యానీ ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, మసాలాతో మ్యాగ్నేట్ చేయాలండి. మనం ముందుగానే ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంచి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మిరియాలు, పువ్వు అన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలండి. ఉంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి స్పైసెస్ అన్నీ వేగాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తే చాలా తొందరగా వేగుతాయండి ఆనియన్స్ కూడా వేసుకొని మనం ఉప్పు వేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. తర్వాత ఆనియన్స్ వేగాక కొంచెం పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేయాలి. అవి కూడా కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కరివేపాకు నా దగ్గర లేదు, వేయలేదు. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక టమాటో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో వేయాలి. టమాటో కూడా వేయగాలి, పచ్చివాసన పోయే వరకు వేగాక దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేయాలి. చికెన్ కూడా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాలండి. చికెన్లో పచ్చిదనం అంతా పోతుంది, అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. మనం ఈ బియ్యాన్ని కూడా ముందుగా ఒక 30 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోవాలండి. అప్పుడే బియ్యం మనకి ఈ గలగల అంటే నానబెడితే బియ్యం మనకు మెతుకులా ఉంటుందండి. చాలా బాగుంటుంది, గలగల వస్తుంది. రైస్ తినేకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాయి, చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేయాలి. ఒక గ్లాస్ బియ్యానికి మనం గ్లాసున్నర వాటర్, పావు తక్కువ 2 గ్లాసులు వాటర్ వేయాలండి చికెన్ బిర్యానీకి. ముందుగా చికెన్ మనం ఉడికించేసుకున్నాం కదా, అంటే ఫ్రై చేసుకున్నాం కదా, కాబట్టి ఎక్కువ కుక్ అయినా అంత బాగుండదు, మెత్తగా ఉంటుంది చికెన్ బిర్యానీ, అంత బాగుండదు కదండి. ఇలా వేసి బియ్యం కొద్దిసేపు చికెన్కి పట్టేటట్టు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసుకొని మనం ఉప్పు అన్నీ సరి చూసుకొని మనకు తగినంత ఉప్పు, కారం, మసాలా, చికెన్ మసాలా వేసి మూత పెట్టాలండి. అది ఒక 15 నిమిషాల తర్వాత మనకి రైస్ బాగా కుక్ అయిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ. ఇది చల్లారాక మాత్రమే ఓపెన్ చేస్తే బాగుంటుందండి. వేడిగా అయినా బాగుండదు. కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.